ప్రజలకి చాలా చేసినా సరే అతనికి ఓట్లేయలేదు అనేది ఒక ఒక కరెక్ట్. అనాలిసిస్ ఉంది. ఎందుకు నచ్చలేదు మీ దృష్టిలో? అంత డబ్బులు ఇచ్చినా సరే ప్రజలు నెగెటివ్‌గా ఎందుకై ఉంటారు? ప్రజలకు తెలుసండి ఎందుకు ఇస్తున్నాడో. హ్మ్. ప్రజలంత పిచ్చోళ్ళేం కాదు. ప్రజలు ఎందుకు ఇస్తున్నాడో తెలుసు, ఎక్కడి నుంచి ఇస్తున్నాడో కూడా తెలుసు. ఓకే. వీడేంట్రా బాబు మెంటల్ కేసులా ఉంది అని చెప్పి ప్రజలు రివోల్ట్ అయ్యారు. ఓకే. అందుకనే ఆ లెవెల్ ఆఫ్ ఓటింగ్. ప్లస్ ప్రతి 50 మందికి ఒక వాలంటీరు, హ్మ్. 50 చాలా బాగా ఫ్యామిలీస్కి పనిచేసిందంటారండి వాలంటరీ సిస్టమ్. ప్రతి 50 ఫ్యామిలీస్కి ఒక వాలంటీరు. వాడు ఎంతసేపు వీళ్ళ మీద నిఘా, ప్రజల మీద. ప్రజల మీద. వీడు ఎక్కడికి పోతున్నాడు, అపోజిషన్ పార్టీ ర్యాలీకి ఏమైనా పోతున్నాడా, హ్మ్. వీడి స్కూటర్ మీద స్టిక్కర్ ఏముంది, వీడి ఇంటి మీద జెండా ఏముంది, వీడి ఇంట్లో ఎవరి ఫోటో ఉంది, ఇది వాళ్ళకు చెప్పినటువంటి మెయిన్ కార్యక్రమం. పాలిటిక్స్‌కి అది లీడ్ చేశారంటారా? ఒక వెంజెన్స్ ప్రతీకార రాజకీయాలకి. ఎస్, వెంజెన్స్ పాలిటిక్స్. ఎవడో నోరెత్తకుండా హ్మ్. చూడటానికి ఇది ఒక Voluntary system. ఆర్మీ లాగా తయారు చేసుకున్నారు. హ్మ్. ఓకే. గ్రామాల్లో జనం భయపడిపోయేవాళ్ళు. హ్మ్. అసలు ఏదన్నా మాట్లాడాలన్నా, ఎవరింటికి ఎవరు వెళ్ళాలన్నా కానీ భయపడిపోయే పరిస్థితి. అంత అబ్జర్వేషన్, అంత observation. సీసీటీవీ కంటే కూడా ఎక్కువ ఉందంటారు. సీసీటీవీ కంటే ఎక్కువ. ఓకే. వాట్ కైండ్ ఆఫ్ ఇండిపెండెంట్ కంట్రీ. అంటే ఆ ఫ్రీడమ్ ఆఫ్ చాయిసెస్, ఆ తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రెండు పోయినాయి అంటారు. ఆయన మీటింగ్ పెడితే వీడు 50 మందిలో కనీసం ఒక 20 మందినో 30 మందినో జమ చేసి తీసుకెళ్ళాలి. హ్మ్. వాడి బాధ్యత అది ఓకే. మీటింగ్కి. అందుకే కదా ఆయన మీటింగ్ చెప్పడం మొదలెట్టగానే జనం వెనక నుంచి పారిపోయేవాడు. హ్మ్. చివరికి వాళ్ళకి ముళ్ళ తీగలు వేయటం, పరదాలు కట్టడం, కందకాలు దోవేదాకా కూడా వెళ్ళారు.